సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 359 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు 360 ఎపిసోడ్. సో ఇంతవరకు నన్ను ఆదరించిన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈ 360 ఎపిసోడ్లో నేను ఏం చెప్తున్నానంటే, ఆకస్మిక ధన ప్రాప్తిని ఎలా ఆకర్షించుకోవాలి, అంటే ఆకస్మికంగా మనీ మన జీవితంలోకి రావాలి, ఉన్నది ఏమైనా ఉంటే డెప్ట్స్ ఏమైనా ఉంటే ఎలా క్లియర్ చేసుకోవాలో ఈ 360 ఎపిసోడ్లో చూద్దామండి. సో మన దగ్గరికి మనీ రావాలి అంటే ముందుగా మనం మనీ అయస్కాంతంగా మారాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ అ ఫోకసింగ్ అండి. అంటే ఎవరి లైఫ్లో అయితే ఫోకసింగ్ ఎక్కువ ఉంటుందో వారి లైఫ్లోకి ఏదైనా ఆకర్షించుకుంటారు. అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధవాన్ లభతే ధనం. అంటే డబ్బు రావాలన్నా ఇటు జ్ఞానం రావాలన్నా ఉండాల్సిందల్లా శ్రద్ధ, ఫోకస్. ఇప్పుడు నేను చూస్తే చాలా వరకులో మిస్ అవుతుందల్లా కూడా ఫోకస్. స్టూడెంట్స్ యొక్క ఫోకస్ కనుక సరిగ్గా లేకుంటే మార్క్స్ స్కోర్ చేసుకోలేరండి. అదేవిధంగా బిజినెస్ పర్సన్ కనుక బిజినెస్పై ఫోకస్ లేదనుకోండి, అక్కడ మనీ అనేది ఆకర్షించుకోలేరు. అంటే చూడండి, మనసు అనేది చంచల స్వభావమైనదండి. గాలి కంటే కూడా చంచల స్వభావమైంది. ఒకసారి అడుగుతారు అర్జునుడు అడుగుతాడు ఏమని కృష్ణుని అడుగుతాడు. ఏమని అడుగుతారంటే, గాలి కంటే కూడా చంచలైన స్వభావమైన మనసును ఎలా మనం అదుపులో ఉంచుకోవాలంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒకటే అంటాడు, ఎస్ యాక్సెప్ట్ చేస్తాడు. మనసులు అదుపులో ఉంచుకోవడం కష్టమే, కానీ పాసిబిలిటీ ఉంది. ఎలా అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా. అంటే మన జీవితంలోకి మనం ఏదైతే కావాలని కోరుకుంటామో కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలండి. ఏదైతే మీ గోల్కు మీరు సాధించే క్రమంలో డిస్టర్బెన్స్ చేస్తున్నాయో వాటి యందు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. అంటే మనకు వద్దు అనుకున్న దాన్ని పూర్తిగా వదిలేయగలగాలి. మనకి ఏదైతే కావాలో దానిపై ఫుల్ ప్రాక్టీస్ చేయాలి. అలా మనం చేయగలిగితే మాత్రం మన లైఫ్లోకి అనంతమైనటువంటి ధనాన్ని మనం ఆ జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. అయితే కొంతమంది అడుగుతారు, సార్ మనం ఎట్లా ఫోకస్ చేయాలి, ఎలా ఫోకస్ చేయడం వల్ల మనకు వస్తుందండి? సింపుల్ అండి, యోగిక్ టెక్నిక్ అండి. త్రాటక క్రియ ఉంది. ఏంటి సార్ త్రాటక క్రియ వల్ల కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు, బట్ మనీ ఎలా వస్తుంది అంటారు. అయితే గుర్తుంచుకోండి, మన ఫోకస్ కనుక మనీపై ఉంటే మనీ వస్తుందండి. అయితే వాటి కోసం ఏం చేయాలంటే, ఒక క్యాండిల్ తీసుకొని ఒక క్యాండిల్ తీసుకొని క్యాండిల్ యొక్క ఫ్లేమ్ ఏదైతే ఉందో ఓకే, దాన్ని కరెక్ట్గా మన 2 కనుబొమ్మలకు మధ్యలో ఒకటి ఇక్కడ మధ్య బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చే విధంగా చూసుకోండి. అంటే 1 మీటర్ డిస్టెన్స్ లేదా 1/2 మీటర్ టు 1 మీటర్ డిస్టెన్స్ మధ్యలో ఏదైనా మీకు సూటబుల్ అయ్యే ప్లేస్లో సెట్ చేసి పెట్టుకోండి. ఫ్లేమ్ మాత్రం ఈ 2 కనుమధ్యల మధ్యలో ఉండాలి. చూడాలి, ఇంతసేపు చూడాలి, 1 మినిట్ చూడాలి. అయితే చూస్తున్నప్పుడు కళ్ళకు బరువు అనవచ్చు, కళ్ళ నుంచి డ్రాపులు రావచ్చు, పర్వాలేదు. చూస్తూ ఎప్పుడైతే మీకు డ్రాప్ వచ్చినట్టుగా అనిపిస్తుందో ఐస్ క్లోజ్ చేయాలి. ఐస్ క్లోజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ ఫ్లేమ్ అనేది ఇక్కడ నిలిచిపోతుంది. సో కొంతమందికి ఫ్లేమ్ నిలిచిపోదు, పర్వాలేదు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అట్లా 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే ఏమవుతారంటే ఫోకస్ అవుతారు. అయితే కొన్ని రోజుల తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే ఫ్లేమ్ నిలిచిపోవడమో ఫోకసింగ్ అయిన తర్వాత ఇక్కడ ఆజ్ఞా చక్రం వద్ద మీరు ఏం చేయాలి అంటే, మీ జీవితంలోకి ఏదైతే మీరు కావాలని అనుకుంటున్నారో, ఆకర్షించాలనుకుంటున్నారో దాన్ని మీరు ఊహించాలి. అంటే ఎట్లా ఊహించాలంటే ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించాలి. అంటే విజువలైజేషన్ చేయాలి. ఎవరైతే ఫాస్ట్గా అంటే ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒకటే అండి, మన జీవితంలోకి ఏది కావాలనుకుంటే, సపోజ్ ఇల్లు కావాలనుకుంటే ఇంటి యొక్క అవుట్లుక్ స్ట్రక్చర్, ఇన్నర్ లుక్, ఇంటీరియర్ డిజైన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను క్రిస్టల్ క్లియర్గా చూడగలగాలి. ఆల్రెడీ సొంతమైనటువంటి భావన కలగాలి. ఎప్పుడైతే భావన వస్తుంది. ఇప్పుడు కారు కూడా అంతండి. కారు రావాలన్నా కూడా అవుటర్ లుక్ చూసి, ఇంటర్ లుక్ చూసి, ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి, అవుటర్ లుక్ ఉండాలి, ఏ కలరు, ఏ బ్రాండు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్పై స్పష్టత ఉండాలి. గోల్డ్ కావాలంటే ఆ గోల్డ్ మీరు వేసుకున్నట్టుగా వేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో విత్ ఫీలింగ్స్ అండి. చూడండి, ఎమోషన్స్ యాడ్ చేయాలి. ఎప్పుడైతే ఎమోషన్స్ మీరు విజువలేషన్లో యాడ్ చేస్తారో పవర్ఫుల్గా పనిచేస్తాయి. సో ఈ విధంగా గోల్డ్ కావచ్చు, లేదా జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎంతటి ఆనందాన్ని కలిగి ఉంటారో అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్కి మీరు వెళ్ళాలి. అలా అయినప్పుడు మాత్రమే మన జీవితంలోకి మనం కావాల్సినవన్నీ కూడా మనం ఆకర్షించుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలేషన్. సో ఇంకా చాలా విషయాలు చూడండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆజ్ఞాచక్రం దగ్గర అన్ని ఐస్ క్లోజ్ చేసుకున్న ఫస్ట్ కొన్ని రోజు సాధన చేశారు, ఏకాగ్రత అయ్యారు, ఐస్ క్లోజ్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఊహించుకోవాలి. అన్నీ అనుకున్నాను, మీకు ఈ లైఫ్లో ఏదైతే కావాలనుకున్నా ఊహించాలి. కొంతమంది నన్ను ఏమడుగుతారంటే, సార్ మనం ఊహించుకుంటాం, ఒకవేళ ఊహించుకున్న తర్వాత అది జరగకపోతే డబల్ డిసప్పాయింట్మెంట్ అవుతాం కదా అంటారు. అయితే నేను ఒకటే అడుగుతాను, మీరు డిసప్పాయింట్ అవ్వడం అనేది మన దగ్గర లేదండి.
చూడండి ప్రతిది కూడా అయితే డిసప్పాయింట్ అవుతున్నానంటే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అంటే ఫెయిల్యూర్గా తీసుకుంటున్నారు. లేదండి, మన సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో ఫెయిల్యూర్ లేదు, ఉండేదల్లా ఫీడ్బ్యాక్. అయితే మనం ఒకటి కావాలని కోరుకున్నాం, ఓకే, మనం ఊహిస్తున్నాం, అది వచ్చినట్టుగా భావిస్తున్నాం. ఒకవేళ ఇది మిస్ అయితే రాకుంటే దీనికి మించింది పెట్టుకొని మనం ప్రయత్నించాలి తప్పిస్తే రాలేదని డిసప్పాయింట్ కావద్దు. ఎందుకు డిసప్పాయింట్ అయినప్పుడు మీరు లో ఎనర్జీకి వెళ్ళిపోతారు కదా. లో ఎనర్జీ ఉంటే మీరు లోనే ఆకర్షించుకుంటారు, దీనికి మించింది వస్తుందని ఎప్పుడైతే మీరు ఆశావాద దృక్పథంతో ప్రయత్నిస్తారో వస్తుంది. దీనికి మించింది వస్తుంది, వచ్చిందో హ్యాపీ, రాలేదనుకోండి ఇంకా మంచి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి తప్పిస్తే డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్ అనేది మన సబ్జెక్ట్లో లేదు. ఓన్లీ ఉండేది ఫీడ్బ్యాకే. దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వరకు ఫెయిల్యూర్లు ఉండదు, ఓన్లీ ఫీడ్బ్యాకే. ఇంకా మరిన్ని విషయాల కోసం మనం ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ పైన ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో తర్వాత మీకు జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ జూమ్ లింక్ని ఇచ్చిన తర్వాత మీరు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఇంట్లోనే ఉంటూ వితౌట్ అంటే బయటికి రాకుండానే ఇంట్లోనే ఉంటూ విత్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అడగొచ్చు. ఒకవేళ మీరు ఇంకా పర్సనల్ డౌట్స్ ఉన్నాయి అందరి ముందు మీరు అడగలేను అనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మరిన్ని విషయాలు మనం క్లాస్లో డిస్కస్ చేద్దామండి. మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఫోకసింగ్ అండి. ఎవరైతే ఎంత ఎక్కువగా ఫోకస్ అవుతారో వారి జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటారు. మెయిన్ ఇక్కడ మన ఫోకస్ కోసం మనకి ఏంటి త్రాటగా ఎందుకు ఇట్లా అంటే ఇదివరకు గురుకుల విద్యాలు ఉండేది. ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ఒక చూడండి ఎవరైనా సరే పేరెంట్స్ గారాబం వలన ఎక్కువ చెడిపోతుంటారు. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పేరెంట్స్ గురుకులాలకు పంపించేవాళ్ళు. అంటే 8 to 9 years వచ్చిన తర్వాత వారి అబ్బాయిని లేదా వారి అమ్మాయిని ఏం చేశారు గురుకులాలకు పంపించేవాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే యోగ విద్యను అభ్యసించేవాళ్ళు. ముఖ్యంగా ఏది నేర్చుకోవాలన్నా కూడా కాన్సన్ట్రేషన్ అండి, ఫోకసింగ్ అండి. ఎవరికైతే ఎంత ఎక్కువ ఫోకసింగ్ ఉంటుందో వాళ్ళు ఫాస్ట్గా నుంచి ఒక స్టూడెంట్ ఫోకసింగ్ ఎక్కువ ఉన్న స్టూడెంట్ 3 గంటల్లో చదవాల్సిన సబ్జెక్ట్ను 1 hourలో కంప్లీట్ చేస్తారండి. అదే కనుక మీరు బిజినెస్ పర్సన్ కనుక ఫోకసింగ్ ఉంటే చూడండి 5 yearsలో సంపాదించాల్సిన సంపాదన కేవలం ఒకే సంవత్సరంలో సంపాదించగలుగుతాడు. మెయిన్ ఫోకస్. అలాంటి ఫోకస్ని ఎలా పెంచుకోవాలంటే ఉంటే క్లాస్లోకి అటెండ్ అయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించబడతాయండి. అంటే ఈ డెమో క్లాస్ తర్వాత 1 month లా ఆఫ్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఇందులో చేరిన తర్వాత మొత్తం చేంజ్ అవుతుంది. అంటే మీ మనసుని ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి, తర్వాత మనీ పైన ఎట్లా ఫోకస్ చేయాలి, ఎలా విజులేషన్ చేయాలి, ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలి, ఎలా అఫర్మేషన్ రాయాలి, ఎలా మన జీవితాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలా మీరు కూడా మీ లైఫ్ని కనుక ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చండి. క్లాస్కి ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు నీట్గా స్టెప్ బై స్టెప్ క్లాస్ యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఎలా పొందిన రిజల్ట్స్ ఏంటి, నిజంగా మనకు ఉపయోగమైన నెక్స్ట్ 1 month లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ అనేది మీకు క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలు మేము క్లాస్లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.